హాయ్ అండి, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ మేడ్ విత్ లవ్ సర్వ్డ్ విత్ కేర్. సో మా క్లౌడ్ కిచెన్లో మేము ఇప్పుడైతే మాకు కస్టమర్ నుంచి ఆర్డర్స్ వచ్చాయండి, నువ్వుల లడ్డు కావాలని చెప్పేసి. సో దాన్ని మేము ఎలా ప్రిపేర్ చేస్తామనేది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడిగి ఆరబెట్టుకున్న నువ్వులని 1 కప్ వేయించుకుంటున్నామండి. సో బల్క్ అయితే చూపించట్లేదు, మీకు ఇక్కడ నేను కప్స్ మెజర్మెంట్లో చూపిస్తున్నాను. సో ఇవి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దగ్గరుండి. చూసారా, ఒక 5 మినిట్స్కి 5-10 మినిట్స్కి ఇట్లా వేగుతూ ఉంటాయి అన్నమాట. చక్కగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నేను 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేయించుకుంటున్నానండి. ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను, అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నువ్వులు ఆరిపోయి ఉంటాయి కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని 3/4 కప్ బెల్లాన్ని వేసుకొని నేను ఇప్పుడు దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకుంటాను. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను దీంట్లోనే 2 యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. అండ్ ఇవి వేసుకునేటప్పుడు నేను ఇందాక మిక్సీ వేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసి పక్కన పెట్టానండి. సో అవి కూడా వేసేసి గార్నిషింగ్ చేస్తూ కలిపేస్తాను అనమాట. సో నువ్వులు అక్కడక్కడ తగులుతూ ఉంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇవైతే పాల కంటే ఎక్కువగా శ్రేష్టమైనవి అండి పిల్లలకి. సో మనం పాలిస్తూ ఉన్నాం కానీ అవి ఎంతవరకు మంచిగా ఉంటున్నాయో ఎవరికి తెలియదు. సో ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారా లేదా, వాటిని ఏం చేస్తున్నారా అనేది పాల ప్యాకెట్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి ఇలాంటిది ఏదైనా ఒక సబ్స్టిట్యూట్ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకని ఇలాంటి లడ్డూలు ఇంట్లో తయారు చేసి పెట్టండి పిల్లలకి. ఒకవేళ మీరు చేసుకోలేకపోతే కనుక డెఫినెట్గా 9440652957 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి. మీకోసం మేము మీరు ఆర్డర్ చేసిన వెంటనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపిస్తాం. సో ఇలా చూసారా ఎంత ఎమ్మీగా చక్కగా ఈజీగా లడ్డు తయారైపోయిందో. సో చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఒక్కసారి చేసి చూడండి. అలాగే మా మెనూ కార్డ్ని నేను లాస్ట్లో అటాచ్ చేస్తున్నాను. మా దగ్గర చాలా రకాల పచ్చళ్ళు, కారపొళ్ళు, స్వీట్స్, స్నాక్స్, కేక్స్, చాక్లెట్స్ అన్నీ దొరుకుతాయండి. సో అవి ఎప్పుడు కూడా బల్క్గా మేము చేసి పెట్టుకోము. ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు ఎంత కావాలంటే అంత అప్పటికప్పుడు మాత్రమే చేసి అన్నీ ఫ్రెష్గా డిస్పాచ్ చేస్తామన్నమాట. అండ్ మా దగ్గర దొరికే స్వీట్స్, స్నాక్స్ కానీ ఎక్కడ మైదా యూజ్ చేయమండి. 0 మైదా అండ్ 0 వైట్ షుగర్. సో మీరు ఎక్కడ ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా హ్యాపీగా తినేయచ్చు. సో చూసారు కదా ఈ డెలీషియస్ లడ్డూని. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.